పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సి రావటం విషాదమే. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేత కాలక్రమంలో మామూలు ఎమ్మెల్యేగా మిగిలిపోవటం దుర్భరమే. ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ కేంద్ర మంత్రిగా చక్రం తిప్పిన నాయకుడు ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి రావడం విధి వైచిత్రే అంటున్నారు రాజకీయ పండితులు. పైగా ఆ ఎమ్మెల్యే గిరి కూడా గౌరవంగా లేకపోవటం అన్నింటిని మించిన విషాదం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కాకలు తీరిన ఓ రాజకీయ నాయకుడి దురావస్థపై స్పెషల్ ఫోకస్. ఉమ్మడి కర్నూలు జిల్లా డోని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడైన సూర్యప్రకాష్ రెడ్డి 3 సార్లు కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. కేంద్ర మంత్రిగాను వ్యవహరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేయడంతో కొంతకాలం ఖాళీగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఉమ్మడి ఏపీలో ఓ చక్రం తిప్పిన సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఓ వెలుగు వెలిగారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడైనప్పటికీ చంద్రబాబు నాయుడు కేబినెట్లోకి తీసుకోలేదు. సాధారణ ఎమ్మెల్యేగా అయినా తనదైన శైలిలో కొనసాగాలని భావిస్తే నియోజకవర్గంలో ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదట. కోడుమూరులో ఓ పోలీస్ అధికారి అయితే కోట్ల ఫోన్ చేసినా పట్టించుకోలేదట. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తే మీది డోన్ నియోజకవర్గం కదా, కోడుమూరుతో మీకేం పని అన్నారట. దాంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి షాక్ తిన్నారట. ఎరక్కపోయి టీడీపీలో చేరానని తనని తాను తిట్టుకున్నారట. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మధ్య ఏమాత్రం పొసగడం లేదంటున్నారు. ఎమ్మెల్యే ఇన్ఛార్జి వర్గాలుగా పార్టీ చీలిపోయింది. సుబ్బారెడ్డి ఏ కార్యక్రమం చేపట్టాలనుకున్నా కోట్ల అడ్డుకుంటున్నారని సుబ్బారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి సుబ్బారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయనకు పదవి వచ్చినట్టే అని అంతా అనుకుంటోన్న తరుణంలో కోట్ల దాన్ని అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం కోట్లపై నిప్పులు చెరుగుతూనే ఉంది. కోట్లపై ప్రతీకార వాంఛతో రగిలిపోతూనే ఉంది. పార్టీలోని పెద్దల తోడ్పాటుతో కోట్ల ప్రాభవాన్ని తగ్గిస్తున్నారట ధర్మవరం సుబ్బారెడ్డి. ఇది కోట్ల వర్గీయులకు మంట పుట్టిస్తోంది. ఇప్పుడు కోట్ల పరిస్థితి ఎలా ఉందంటే పేరుకే ఆయన ఎమ్మెల్యే, నియోజకవర్గంలోనూ పూర్తి స్థాయిలో పెత్తనం చేసే పరిస్థితి లేదు. అధికారులు ఆయనకు విలువే ఇవ్వడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కోట్ల టీడీపీలో కొనసాగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ సమస్యను ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.